సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి నేను ఒక మార్కెటింగ్ ఫీల్డ్ సంబంధించి దాంట్లో నేను కంపెనీలోకి వెళ్ళి ఏ విధంగా మోసపోయినాను, సో నేను ఎంతటి దారుణంగా బతికిన కంపెనీలో ఫుడ్ కోసము దాచిపెట్టుకొని దొంగతనంగా అన్నం తినాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి ఆ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత. సో ఆ కంపెనీ ఏంటి, ఎక్కడుంది, తర్వాత వచ్చేసి కంపెనీలో వర్క్ ఏంటి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో అయితే నేను చెప్తానమాట. ఫస్ట్ వచ్చేసి గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ పేరు, తర్వాత సెకండ్ పేరు వచ్చేసి దానికే ఉంటుంది. ఇంకొకటి గ్లోబల్ కొలాబరేటర్స్ అంటారు, థర్డ్ వచ్చేసి గాల్వే అంటారు. ఈ గాల్వే అనేది ఆ కంపెనీలో ఉండే ప్రొడక్ట్స్ కి పెట్టిన పేరు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలా మంది కూడా మనకి గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్తారు, లేదంటే గ్లోబల్ కొలాబరేటర్స్ అని చెప్తారు. ఇది నేను ఆ కంపెనీలోకి వెళ్ళి నేను పడిన ఇబ్బంది అనమాట. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ కంపెనీలోకి వెళ్ళినట్లయితే మీరు కూడా కామెంట్ చేయండి, అన్న నేను కూడా ఆ కంపెనీలోకి వెళ్ళొచ్చినాను, సో ఈ విధంగా ఉంటుంది పరిస్థితి అని. దాన్ని బట్టి మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ బాక్స్ లో మీరు చేసిన అంటే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్పారంటే కింద ఇలాంటి కంపెనీలకి వెళ్ళవలసిన వాళ్ళు కానీ లేదంటే ఇంకా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేస్తారు. దాన్ని బట్టి ఇంకొకటి తెలుసుకునే దానికైతే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఆ కంపెనీలోకి ఎప్పుడు వెళ్ళాను, అందులో ఉండే సిచ్యువేషన్ ఏంటి, అందులో ఉండే ప్రాసెస్ అంటే నేను ఇప్పుడు ఈ వీడియో అయితే మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ వచ్చేసి నాకు 2015లో మా అన్న అయితే నన్ను పిలిచిండు. మా అన్న వెళ్ళిన తర్వాత అతను నన్ను పిలిచిండు, నేను వెళ్ళినాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టక్ చేసేయాలన్నమాట. ప్యాంట్ షర్ట్ వేసుకోవాలా, టక్ చేసేయాలా, నీట్ గా ఉండాలా, క్లీన్ షా ఉండాలా, షూస్ ఉండాలా, అన్ని పర్టికులర్ గా ఉండాలా, నీట్ గా ఒక బిజినెస్ మ్యాన్స్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా మెయింటైన్ చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మనకు వచ్చేసి ఒక క్లాస్ అనేది అటెండ్ చేస్తారు. ఈ క్లాస్ ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అప్రోచ్ ఏ విధంగా అవుతారంటే అంటే ఒక కంపెనీ తరపు నుంచి మనకి ఏ విధంగా కాల్ చేస్తారు, ఏం చెప్తారు, సార్ మేము గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం, లేదా గ్లోబల్ కొలాబరేటర్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం. ప్రజెంట్ మా కంపెనీ వచ్చేసి సౌత్ ఇండియాలో ఉంది. సో ఈ కంపెనీలో మనకి టీమ్ వర్క్ ఉంటుంది, ఆఫీస్ వర్క్ ఉంటుంది, టీమ్ మేనేజ్మెంట్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి వర్క్ సార్. మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మా కంపెనీలో వర్క్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ 10th చదువుకున్నారా, మా దగ్గర వచ్చేసి టీమ్ వర్క్ ఉంటుంది, శాలరీ వచ్చేసి 12,000 నుంచి 15,000 వరకు ఉంటుంది, తర్వాత ఇంక్రిమెంట్ ఉంటుంది. మీరు ఇంటర్ చదువుకున్నారా, అయితే మీకు నాలెడ్జ్ సంబంధించి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆఫీస్ వర్క్ ఉంటుంది, అలాగే వచ్చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత వచ్చేసి మనకి ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. సో ఇంటర్లో ఏ గ్రూప్ చదివారు, డిగ్రీలో ఏ గ్రూప్ చదివారు, ఏ గ్రూప్ చదివినా ఏం లాభం లేదు. సో క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్ ఉంటుంది అంటారు కదా. ఇప్పుడు వచ్చేసి అసలు మేము ఏం చదువుకోలేదు సార్ అని చెప్పండి, అయినా కూడా సార్ మా కంపెనీ మీకు జాబ్ ప్రొవైడ్ చేస్తుంది అంటారు. ఏం చదువుకోకపోతే జాబ్ ఏ విధంగా ఇస్తుంది చెప్పండి. సో అయినా కూడా ఇస్తుంది. ఎందుకు, వాళ్ళకి కావాల్సిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈ డీటెయిల్స్ మాత్రమే, అలాగే డబ్బులు. ఓకేనా. సరే సార్, మా కంపెనీ అనేది మీకు ఏం చదువుకోకపోయినా కూడా జాబ్ ఇస్తుంది. సో ఆ జాబ్ వచ్చేసి ఏం లేదండి, ఇక్కడ ఉండే వర్క్ మీకు ఏ విధంగా చేయాలనేది మా కంపెనీ నేర్పిస్తుంది సార్. నేర్పించిన తర్వాత మీరు చేసుకోవచ్చు అని చెప్పి చెప్తాను అనమాట. ఒక 50 సంవత్సరాల పెద్ద అయినా సరే ఆ కంపెనీలో, 50 సంవత్సరాల వయసు ఉన్న అతనైనా సరే ఆ కంపెనీలోకి వచ్చాడంటే నీట్గా టక్ చేయాల్సిందే, మంచిగా డ్రెస్ మెయింటైన్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఓకేనా. సో ఇది అయిపోయిన తర్వాత వచ్చేసి సార్ మీరు ఇంటర్ చదువుతున్నారా, డిగ్రీ చదువుతున్నారు, 10th చదువుతున్నారు, సరే సార్ మీరు ఏం చదువుతున్నా సరే మిడిల్లోనే డ్రాప్ అవుట్ అవ్వండి, కంపెనీలోకి వచ్చేసేయండి. ఎందుకంటే మీరు జాబ్ అంటే మీరు ఇప్పుడు డిగ్రీ పూర్తి చేసినాకైనా జాబ్ కోసమే వస్తున్నారు, ఇంటర్ పూర్తి చేసిన తర్వాత అయినా జాబ్ కోసమే కదా. అదేదో ఇప్పుడు మీకు గొప్ప అవకాశం వచ్చింది. సో మీరు చదువుతున్నప్పుడు మీకు గొప్ప అవకాశం వచ్చింది. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే మీరు ఫస్ట్ రండి, కంపెనీలోకి వచ్చిన తర్వాత కంపెనీలో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత వచ్చేసి ఫస్ట్ మీ కింద ఒక 10-15 మందిని టీంని ఏర్పాటు చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళండి. మీకు ఏదైతే బ్యాలెన్స్ ఉందో అంటే చదువు, మీరు ఇప్పుడు మిడిల్ డ్రాప్ అయ్యి వచ్చారు, మళ్ళీ ఇంటికి వెళ్ళండి, మీరు మిగతా స్టడీస్ని కంప్లీట్ చేయండి, ఎగ్జామ్స్ రాసుకోండి. ఆ తర్వాత మళ్ళీ వచ్చి కంపెనీలో జాయిన్ కాండి. మీకు ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంది అంటే మీకు ఇంకా శాలరీ అనేది ఎక్కువ వస్తుంది అని చెప్పి అంటారనమాట. సరే ఓకే అని చెప్పేసి మన కంపెనీలోకి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆ తర్వాత చూడండి వాళ్ళు కాల్ చేస్తారు, ఒక 20-30 సార్లు కాల్ చేస్తారు. ఎట్లా అంటే ఒక ఇంట్లో పిల్లలు పట్టించుకుంటారు అనమాట. సార్ మీరు ఎక్కడున్నారు, వస్తానన్నారు కదా, వస్తున్నారా సార్, ఇదిగోండి మా యొక్క కంపెనీలో జాయిన్ కావాలంటే మీరు 13,500 డబ్బులు కట్టాలంటారు. సార్ మరి 13,500 డబ్బులు దేనికి అని మనం అడిగాము అనుకోండి, సార్ మీకు కంపెనీ అనేది ఒక న్యాచురల్ ప్రోడక్ట్స్ సంబంధించి కిట్ ఇస్తుంది. ఆ కిట్ లో మనకి ఏంటంటే మనం జనరల్ గా వాడుకునే అన్ని అవసరాలు అంటే ఫేర్ అండ్ లవ్లీ కానీ, ఫేర్ అండ్ హ్యాండ్సమ్, ఫేస్ క్రీమ్స్, పర్ఫ్యూమ్ బాటిల్స్, తర్వాత వచ్చేసి సోప్స్, బాత్ సోప్స్, సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకు ఇంట్లో వాడుకునే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ కిట్ మీకు ఇవ్వాలంటే మీరు 8,800 ప్రోడక్ట్ అనేది 8,800 డబ్బులు కట్టి ప్రోడక్ట్ తీసుకోవాలి. అప్పుడు మీకు ఐడియా అనేది క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి మీకు లైఫ్ టైం రూమ్ ఫుడ్ ఫ్రీ అని చెప్తారు. ఈ లైఫ్ టైం రూమ్ ఫుడ్ ఏ విధంగా ఉంటుందంటే
మనం ఆ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వచ్చేసి మనకు ఒక క్లాస్ అటెండ్ చేస్తారనమాట. సో కంపెనీలోకి వెళ్ళక ముందు మనకేమవుతుందంటే, మనం వస్తామని ఒక మాట చెప్పామంటే, ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా కాల్ చేస్తారంటే, సార్ వస్తానన్నారు కదా, ఈ రోజు వస్తున్నారా, రేపు వస్తున్నారా, సార్ డబ్బులు అరేంజ్ అయ్యాయా, మొత్తం అరేంజ్ చేసుకొని మనం, ఓకేనా. ఒకవేళ అరేంజ్ కాలేదు, సార్ ఇదొక మీకు గొప్ప అవకాశం సార్, మీకు గొప్ప అవకాశం, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మీరు ఈ రోజు 10 రూపాయలు అప్పు తెచ్చుకున్నారంటే రేపు 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇలాంటి అప్పులు ఇంకొక 10 తీర్చొచ్చు. మీ ఊరినే మీరు అద్దెత తీసుకోవచ్చు, అదే దాన్ని ఏమంటారు, దత్తత తీసుకోవచ్చు అనే కిందట వాళ్ళు బాగా బ్రెయిన్ వాష్ చేస్తారనమాట. సో ఫైనల్ గా డబ్బులు కుదుర్చుకొని మనం వస్తున్నామని చెప్పామనుకోండి, సార్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరారా, సార్ మీరు బట్టలన్నీ పెట్టుకున్నారా, సార్ మీరు ఆధార్ కార్డు పెట్టుకున్నారా, పాన్ కార్డు పెట్టుకున్నారా, సరే సార్ జాగ్రత్తగా రాండి, ఓకే. తర్వాత సార్ బయలుదేరారా, బస్ ఎక్కినారా, ఓకే సార్ మంచినీళ్ళ బాటిల్ ఏమైనా తీసుకోండి, ఫుడ్ తిన్నారా లేదా, సార్ తినండి, ఓకే. సార్ బస్ ఎక్కినారా, ఎక్కడి వరకు వచ్చారు, మా ఊరు బస్ స్టాండ్ ఇంటికి, ఓకే సార్ జాగ్రత్త రండి సార్. మళ్ళీ ఒక 2-3 గంటల తర్వాత, సార్ బయలుదేరారా, ట్రైన్ ఎక్కారా, సార్ ఎక్కడున్నారు. ఒక అతను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ కంపెనీలోకి వెళ్ళేంత వరకు ఒక 50 సార్లు ఫోన్ కాల్స్ వస్తాయి. అరే బాబు నేను బస్ ఎక్కినాను, వస్తున్నాను, దిగిన తర్వాత కాల్ చేస్తానంటే అబ్బే పట్టించుకోరు. మధ్యలో మళ్ళీ 3 సార్లు ఫోన్ చేస్తారు. సార్ బస్ ఎక్కినారా, సేఫ్ గా ఉన్నారా లేదా, ఎంతవరకు వచ్చారు, ఏంటి ఏమి, ఎంత బాగా కేర్ తీసుకుంటారు. ఎందుకు, వాళ్ళకి అవసరం కాబట్టి. తీరా కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మంచిగా రెడీ అయ్యమంటారు, ఫ్రెష్ అప్ అవ్వమంటారు. ఫ్రెష్ అయిన తర్వాత వచ్చేసి కంపెనీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుంటారు, మన ఆధార్ కార్డు, పాన్ కార్డులు అన్ని కూడా కంపెనీకి దొరకబోతారు. దొరకమైన తర్వాత ఏమవుతుందంటే, ఒక క్లాస్ అటెండ్ చేస్తారు. క్లాస్ అటెండ్ చేసిన తర్వాత, అన్న మీరు ఫస్ట్ క్లాస్ మీరు వినండి, క్లాస్ విన్న తర్వాత క్లాస్లో ఏం చెప్తారో చూడండి, అక్కడ మీకు ఈ కంపెనీలో మీరు చేయవలసిన వర్క్ ఏంటన్నది మీరు ఆ క్లాస్లో చెప్తారు. ఆ క్లాస్లో విన్న తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత మీకు నచ్చిందంటే మీరు ఈ కంపెనీలో జాయిన్ కావచ్చు, మీకు నచ్చలేదంటే మీరు ఈ కంపెనీని అవాయిడ్ చేసి ఇంటికి వెళ్ళొచ్చు అంటారు. సరే ఓకే. ఒకవేళ క్లాస్ విన్న తర్వాత క్లాస్లో ఏం అర్థం కాదు, ఒకవేళ అర్థం చేసుకోగలిగిన అనుకోండి అర్థం చేసుకోవచ్చు, ఒకవేళ అర్థం చేసుకోలేరు అనుకోండి, ఏం అర్థం కాకపోతే అందులో చెప్పేది మొత్తం డబ్బుల గురించే చెప్తారు తప్ప, అరే ఈ కంపెనీలో ఒక మనిషిని జాయిన్ చేయాలా, ఈ కంపెనీలో ఒక ప్రోడక్ట్ అనేది మీరు సేల్ చేయాలని ఎవరు చెప్పరు, ఓకేనా. మీ కింద ఇదిగోండి, మన స్టాలిన్ సినిమాలో మీరు ఒకరికి సహాయం చేయండి, ఆ ఒక్కరిని ఇంకొక ముగ్గురికి, ఆ ముగ్గురిని ఒక్కొక్కరు ఇంకొక ముగ్గురికి అని ఒక చార్ట్ గీస్తాడు. అదే విధంగా మనకు అక్కడ డెమో క్లాస్లో మొత్తం ఒక చార్ట్ గీసి మొత్తం డబ్బుల గురించే చెప్తారు. మీ ఈ విధంగా సంపాదించుకోవచ్చు, ఇన్ని కోట్లు, అన్ని కోట్లు, ఇన్ని లక్షలు సంపాదించుకోవచ్చు అని. కానీ బయటకు వచ్చిన తర్వాత మనకు ఈ క్లాస్ ఏం నచ్చలేదు, మేము ఈ కంపెనీలో జాయిన్ కాము, అదేందో డబ్బులు కట్టాలంటున్నారు అని చెప్పేసి పక్కన ఇంకొకటి ఎవడన్నా కంపెనీలో ఉండి మోసపోయినోడు, డబ్బులు కట్టి ఎన్నిక రాలేకున్నాడు, ఎవడైతే కొత్తగా జాయిన్ అయిందో అని పక్క పిలుచుకొని పోయి చెప్పినా కూడా, అరే బాబు ఈ కంపెనీలో మనుషులు చేర్పియాలని చెప్పినా కూడా ఏమవుతుందంటే, ఎవడైతే కంపెనీలో జాయిన్ అవ్వడానికి వచ్చాడో వాడిని పిలుచుకొని, అందులో సార్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పిలుచుకోబోతారు. వాళ్ళ దగ్గర పిలుచుకున్నప్పుడు సార్ వాళ్ళు ఏం చెప్తారు, బాబు నువ్వు బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటా 10,000 20,000 జీతం వస్తుంది, 30 రోజులు పని చేయాలా, ఒక రోజు కూడా సెలవు ఇయ్యరు, ఒకవేళ ఇచ్చినా కూడా 2-3 రోజులు సెలవులు ఇస్తారు, దానికి కూడా వాళ్ళని అడుక్కోవాలా, వచ్చి 20,000 జీతం, నీకు ఏదైనా ఒక యాక్సిడెంట్ అవుతుంది, లేదంటే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, లేదంటే ఒక పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇట్లాంటివన్నీ అవుతాయి, వచ్చిన 30 రోజుల శాలరీ మొత్తం నీకు ఇక్కడ 1 నిమిషంలో పోతుంది. అలాంటి జాబ్స్ ఎందుకురా బాబు, నీకు ఇది బిజినెస్ రా, దీంట్లో సంపాదించుకున్నట్టు లక్షలు వస్తాయి, వేలు వస్తాయి, కోట్లు వస్తాయి రా, ఇలాంటి జాబ్స్ నువ్వు ఎన్ని చేసి ఏం లాభం, ఈ బిజినెస్ చూడు, ఇదిగోండి నేను ఈ యొక్క కంపెనీలో పనిచేసి ఇదిగో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకున్నా, ఒక కార్ తీసుకున్నా అని చెప్పేసి ఇలాంటి ఎన్నో మాటలు చెప్పి క్లీన్గా బ్రెయిన్ వాష్ చేస్తారు. చేసిన తర్వాత వాడు ఆ కంపెనీలో చేరేటట్టు చేస్తాడు. ఇక్కడ 8,800 కట్టి ఒక ప్రోడక్ట్ మన చేతిలో పెడతారు, 3,300 4,000 కట్టించుకొని మిగతా డబ్బులు మన దగ్గర నుంచి రూమ్ ఫుడ్ ఫ్రీ అంటారు. సరే ఓకే, ఒక 2 రోజులు వాడిని జాగ్రత్తగా చూసుకుంటారు, సండి పిల్లని చూసుకున్నట్టు. ఆ తర్వాత ఏమవుతుంది, ఒకసారి కూర్చోబెట్టి, అరే బాబు ఫేస్బుక్ ఉందా నీకు, ఫేస్బుక్ ఉంటే ఏం లేదు, ఫేస్బుక్ లేకపోయినా అనుకో ఫేస్బుక్ క్రియేట్ చేసుకో, ఫ్రెండ్స్ అందరికి రిక్వెస్ట్లు కొట్టు, వాళ్ళ ప్రొఫైల్స్ ఓపెన్ చేయి, వాళ్ళ నెంబర్లు అన్ని పేపర్లో రాసుకో, రోజు ఒక 100 మందికి ఫోన్లు కొట్టు, సార్ ఇదిగో మా కంపెనీలో ఈ అవకాశం ఉంది, ఇప్పుడు నేను ఏ విధంగా నీకు ఫోన్ చేసి పిలిపించి నేను కంపెనీలో జాయిన్ చేయించి నీ దగ్గర డబ్బులు నేను కంపెనీలో కట్టించున్నా, అదే విధంగా నువ్వు కూడా ఇప్పుడు చేయాలిరా బాబు, ఇదే ప్రాసెస్ ఇక్కడ. ఎప్పుడు చెప్తారు తెలిసిన, 3 రోజుల తర్వాత చెప్తారు, ఇదే ప్రాసెస్ ఇక్కడ. కాబట్టి ఈ కంపెనీలో జాయిన్ అయినావు కదా, నువ్వు మనుషులు చేర్పియాలి, మనుషులు చేర్పిస్తేనే జీతం పడుతుంది, మనుషులు చేర్పించకపోతే జీతం పడదు, లేకపోతే నువ్వేం చేయలేవు, రూమ్ ఫుడ్ కూడా నీకేముండదు అని చెప్పి చెప్తారనమాట. సో కంపెనీలో చేరకముందేమో ఆఫీస్ వర్క్, టీం వర్క్, తర్వాత టీం మేనేజ్మెంట్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అన్నీ ఉంటాయి. ఆఫీస్లో చేరిన తర్వాత మనుషులు చేర్పియాలంటారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు నేను ఫోన్ చేసి నేను పిలిపించిన, నీ దగ్గర నుంచి 8,800 డబ్బులు కట్టించుకొని నీ చేతిలో ఒక కిట్ పెట్టినా, అంటే హోమ్ కేర్ ప్రోడక్ట్స్ సంబంధించి ఒక కిట్ పెట్టినా. సో అదేవిధంగా నువ్వు ఇంకొక 10 మందిని పిలిచిపోయి 10 మందిని పిలిపించి ఆ 10 మందికి కూడా నువ్వు నీ ఐడి కింద వాళ్ళ చేతిలో కిట్ పెట్టాలి. ఒక్కొక్క కిట్ 8,800 అంటే అప్పుడు నీ ఐడి కింద 10 మంది చేస్తే 80,000 ఎంత అవుతుంది.
సో ఆ 80,000 90,000 ₹1,00,000 ఏమవుతుంది, ఈ ₹1,00,000 నువ్వు నీ ప్రోడక్ట్ కింద సేల్ చేసినట్టు అనమాట 10 మందిని చేరి. లేదు నేను మనుషుల్ని చేరిపోయడం నాకు ఇష్టం లేదు, నేను మోసం చేయడం ఇష్టం లేదు అనుకుంటావా, ఈ ప్రోడక్ట్లన్నీ బ్యాగ్లు వేసుకొని బ్యాగ్ వెనకాల సంఖ్యకేసుకొని చలో దోబట్టి ఇంటికి వెళ్ళి అడుక్కుంటావా చెప్పు. ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేయట్లేదు. ఇక్కడ సింపుల్ ప్రాసెస్ ఏముంది తెలిసిన, నువ్వు ఇక్కడ నీ ఫ్రెండ్ని పిలిపించి నువ్వు మోసం చేయడం లేదు. నువ్వు ఈ కంపెనీలో ఒక మంచి గొప్ప అవకాశం పొందినావు, ఈ కంపెనీలో నువ్వు బాగుపడేదానికి ఒక మంచి అవకాశం నీకు వచ్చింది. ఇదే అవకాశాన్ని నువ్వు నీ ఫ్రెండ్కి ఇస్తున్నావు. ఓకేనా, డైరెక్ట్ నీ ఫ్రెండ్కి నువ్వు ఈ యొక్క అవకాశాన్ని ఇస్తున్నావు. నీ ఫ్రెండ్కి ఇదిగో ఈ యొక్క జాబ్ ఉందని చెప్పేసి పిలిపించుకుంటున్నావు, నీ ఫ్రెండ్ని ఇందులో జాయిన్ చేస్తున్నావు. ఆ విధంగా జాయిన్ చేసినప్పుడు ఇక్కడ సెకండ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదే ఈ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ని నువ్వు మీ ఫ్రెండ్కి ఇస్తున్నావు. ఈ విధంగా నీ ఐడి కింద ఐపీ అనేది టర్న్ ఓవర్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా నీకు శాలరీ వస్తుంది అని అంటారు. ఇక్కడ నువ్వు మనుషులను చేర్పిస్తేనే నీకు డబ్బులు వస్తాయి, మనుషులను చేర్పించకపోతే నీకు అనేటివి డబ్బులు రావు, శాలరీ రావు. సో ఇప్పుడు ఈ కంపెనీలో ఉండే లెవెల్స్ చెప్తాను. సిడి, పిడి, ఈడి, ఎస్డి, డిడి, జీడిడి. సిడి అంటే కోరల్ డిస్ట్రిబ్యూటర్, పిడి అంటే పెరాల్ డిస్ట్రిబ్యూటర్, ఈడి అంటే ఎంబ్రాయిడ్ డిస్ట్రిబ్యూటర్, డిడి అంటే డైమండ్ డిస్ట్రిబ్యూటర్, జీడిడి అంటే గ్లోబల్ డైమండ్ డిస్ట్రిబ్యూటర్. ఇట్లా లెవెల్స్ ఉంటాయి. సిడి అంటే ఫస్ట్ లెవెల్ అనమాట. దీంట్లో మన కింద నలుగురు జాయిన్ అయ్యారనుకోండి, ఫస్ట్ మన కంపెనీకి జాయిన్ అయినప్పుడు మన కింద సిడి అనే లెవెల్ అయితే మనకు ఉంటుంది. తర్వాత ఈడి లెవెల్ అంటే మన కింద నలుగురుగా పీడీ లెవెల్ అంటే పెరాల్ డిస్ట్రిబ్యూటర్. ఈ పెరాల్ డిస్ట్రిబ్యూటర్ మన లెవెల్ని మనం అచీవ్ అవ్వాలంటే మన కింద ఒకటే నెలలో నలుగురు జాయిన్ కావాలా. ఈ నలుగురు మన కింద ఇంకొక టీంని ఇంకొక నెల లోపలనే తీసుకొని వచ్చారంటే తర్వాత ఈడీ అనేది ఎంబ్రాయిడ్ డిస్ట్రిబ్యూటర్ వస్తుంది. ఈ ఈడీ ఎంబ్రాయిడ్ డిస్ట్రిబ్యూటర్ తర్వాత వచ్చేసి మళ్ళీ మన కింద 65 మంది, ఈ 18 మంది టీం జాయిన్ అయ్యారు అనుకోండి, 18 మంది 25 మంది టీం జాయిన్ అయ్యారంటే ఒక నెలలో మన కింద మనకి ఎంబ్రాయిడ్ డిస్ట్రిబ్యూటర్ వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మనము ఎంబ్రాయిడ్ డిస్ట్రిబ్యూటర్ తర్వాత వచ్చేసి ఎస్డి లెవెల్. ఓకేనా, ఎస్డి లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే మన కింద వచ్చేసి 30 మంది జాయిన్ కావాలా. ఈ 30 మంది ఒకటే నెలలో జాయిన్ అయ్యారు అనుకోండి, ఎస్డి లెవెల్కి వెళ్తాము. ఎస్డి లెవెల్ కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి డిడి లెవెల్ ఉంటుంది. ఈ డిడి లెవెల్కి వచ్చేసి ఒకటే నెలలో 90 మంది జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ 90 మంది జాయిన్ అయ్యారంటే ఒకటే నెలలో డైమండ్ డిస్ట్రిబ్యూటర్కి వెళ్తాము. ఈ డైమండ్ డిస్ట్రిబ్యూటర్లో మన కింద ఉండే వాళ్ళు టీంని జాయిన్ చేసే కొద్దీ, వాళ్ళు ప్రోడక్ట్స్ తీసుకునే కొద్దీ మనకు వాళ్ళ దగ్గర నుంచి ఇన్సెంటివ్స్ వస్తూనే ఉంటాయి. అదే మనకు వచ్చే శాలరీ. అంతేగాని ఇక్కడ కంపెనీ నువ్వు ప్రోడక్ట్ వెరిఫికేషన్ చేసినందుకు నీకు డబ్బులు ఇవ్వదు కంపెనీ. తర్వాత నువ్వు కంపెనీలో ప్రోడక్ట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు కంపెనీ నీకు డబ్బులు ఇవ్వదు. నువ్వు టీమ్ మేనేజ్మెంట్ చేసినందుకు కంపెనీ నీకు డబ్బులు ఇవ్వదు. ఓకేనా, నీ కింద మనుషులు జాయిన్ అయితేనే నీకు కంపెనీ డబ్బులు ఇస్తుంది. సో నెట్వర్క్ ఉన్నవాడు ఈ కంపెనీలో బాగుపడతాడు, నెట్వర్క్ లేనివాడు, నెట్వర్క్ చేసుకోలేనివాడు, ఈ కంపెనీలో మనుషులను జాయిన్ చేయలేనివాడు అడ్డంగా మునిగిపోతాడు. కాబట్టి నేనైతే జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన తర్వాత మా అమ్మ వాళ్ళ తమ్ముని జరిపించినాను. అతను ఏం చేసిండు, ఇంకొక అతను జాయిన్ చేయించిండు. నాకు ఇంకొక సైడ్ వచ్చేసి ఒక పర్సన్ని జాయిన్ చేపిస్తే 400 పడుతుంది. మన పైరోడికి 200, ఆ పైనోడికి 200, ఆ పైనోడికి 200, ఆ విధంగా పడుతుంది. సో దీంట్లో ఇంకా చెప్పడానికి చాలా ప్రాసెస్ ఉంది, మీకు టైం వేస్ట్ అవుతుంది, వీడియో లెంత్ అవుతుంది. సో సింపుల్గా చెప్పండి, ఒక మనిషికి 400 పడుతుంది అనమాట మనం చేర్పిస్తే మాత్రం. ఆ తర్వాత వచ్చేసి ఏమవుతుంది, మా క్లాస్మేట్ ఒకరిని చేర్పించుకున్నాను, వాడు ఇంకొకరిని చేర్పించుకున్నాడు. తర్వాత ఇంకొక అతన్ని అంటే ఫేస్బుక్ లో నుంచి ఇంకొక అతను తగిలింది. అతను దగ్గర 20 మందిని చేర్పించిండు. ఆ 20 మంది ఇంకొక 10 మంది, అట్లా మొత్తం నా కింద 70 మంది టీం అయింది. కానీ ఒక్కరు కూడా నిలవలేదు. నా పైన 2 మా సీనియర్ సార్లు ఉంటారు, వాళ్ళు కూడా అందరూ వచ్చేసిండ్రు ఇండ్లకి పొద్దురికి. సో అందరు కూడా ఇప్పటికీ కూడా మొన్నటి వరకు అక్కడెక్కడ కనపడుతున్నారు. సో ఏమంటే అట్లాంటి కంపెనీలకి వెళ్ళి అనవసరంగా మోసపోయినామని చెప్పేసి ఫీల్ అవుతుంటారు అనమాట. అంతెందుకు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా సరే, గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గాల్వే కంపెనీ, గ్లోబల్ కొలాబరేటర్స్ అని, సో ఆ కంపెనీలో మంచి లెవెల్స్కి వెళ్ళి అచీవ్ అయిన వాళ్ళు, వాళ్ళకి ప్రమోషన్ జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే కంపెనీలో నుంచి మోసపోయి మేము డబ్బులు కట్టాము, మేము మనుషులను జాయిన్ చేయలేకపోయినాము, మేము ఇంత డబ్బులు కట్టి మోసపోయినాము, మేము ఇళ్ళకి వస్తున్నామని రైల్వే స్టేషన్ల మీద, ప్లాట్ఫామ్ల మీద వీడియోలు తీసి ఒక 10 మంది టీమ్ వీడియోలు తీసి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఎంత దారుణంగా బతికినామంటే అన్నం కోసము దొంగతనంగా తినాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు మేము మా కింద టీంని జాయిన్ చేసుకుని 70 మంది టీం మొత్తం వెళ్ళిపోయినారు, మొత్తం అంటే ఇళ్ళకి వెళ్ళిపోయినారు. మా కింద టీం ఏం లేదు, మేము 4 మాత్రమే, 5 మంది మాత్రమే ఉన్నాం. ఆ 5 మందికి మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకొక 5 మంది ఉన్నారు. మొత్తం 10 మంది మీ టీం ఉన్నాము. ఈ 10 మంది టీంకి సార్ మాకు ఫుడ్ కావాలా, చేసుకోవడానికి ఫుడ్ కావాలా, బియ్యం కావాలా, కూరగాయలు కావాలంటే మీ కింద టీం ఎదురా, ముందు మీ కింద టీం గెయిన్ చేసుకోండి. ఆ టీం గెయిన్ చేసుకున్న తర్వాత వాళ్ళ నుంచి వచ్చే డబ్బులే మేము మీకు ఇస్తాము, లేకపోతే కంపెనీ మీకు ఎందుకు పెడుతుంది, మీరు పని చేయనప్పుడు మీకు ఊరికి పెట్టాల్సిన అవసరం మాకు లేదు కదా అని అన్నారు. సరే ఓకే అని చెప్పేసి ఆ ఫుడ్ ఏ విధంగా తినమంటే కొంచెం ఫుడ్ అడ్జస్ట్ చేసుకొని, బోకలు బొచ్చలు నువ్వు గడుగురా బోకలు అంటే నువ్వు గడుగురా బోకలని పోటీలు పెట్టుకొని కొట్లాడుకుంటూ బోకలు గడిగే మాట పక్కన పెడితే
కూరగాయలు ఇప్పుడు మనకి 20% అందులో ఒక కర్రీ మేము చేసుకున్నామంటే మొత్తం పులుసే ఉంటుంది, ఫ్రై ఉండదు. ఆ పులుసు కర్రీ ఏదైనా కానీ ఒక 20% మాత్రమే దాంట్లో వెజిటేబుల్స్ ఉంటాయి. టమోటాలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ, ఎర్రగడ్డలు కానీ, లేదంటే ఆనియన్స్ ఏవైనా సరే. మిగతా 80% మొత్తం నీళ్లు. ఓకేనా, ఉడకబెట్టుకునే నీళ్ళు అనుకోండి, సూర్ నీళ్ళలాగా మనకు రసం ఎట్ట చేసుకుంటే ఎట్లుంటుందో అంతే మాదిరిగా చేసుకొని 80% నీళ్ళని 10 మందిమి షేర్ చేసుకున్నాం. ఉత్త నీళ్లు పోసుకొని ఆ కలర్ కలిసినప్పుడు దాంతోనే అన్నం తిన్నాం అనమాట. అంత దారుణంగా అందరి ముందర అన్నం తిన్నాం. మిగతాటప్పుడు వాళ్ళందరినీ కంపెనీకి పంపించి మేము వస్తాం పండ్ర నిదానంగాని అన్నం కూరాకులు లేకోక ఉత్త అన్నం చేసుకొని ఆ అన్నంలోకి లైట్గా నూనె వేసుకొని, లైట్గా కారం పొడి, లైట్గా సాల్ట్ వేసుకొని, దాంట్లో ఒక నిమ్మకాయ పిండుకొని ఎర్రగడ్డ కొరుకొని తిన్నాం. దొంగతనంగా ఇంకొకరికి తెలియకుండా నేను మా అన్న ఇద్దరం కలిసి, అంటే ఆకలికి తట్టుకోలేక భయంకరంగా ఆకలి అవుతా ఉండి అంత దారుణంగా వాకిలు వేసుకొని ఎవరైనా వస్తే చూస్తారేమో ఏమనుకుంటారేమని ఆకలికి అడ్జస్ట్ చేసుకొని మరీ తిన్నాము. అంత దారుణంగా బతికినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఎంత దారుణంగా బతికి ఎంత ఆకలిగా మేము చచ్చినామంటే అంత దారుణంగా చచ్చినాం అనమాట అక్కడ. సో అలాంటి కంపెనీలలోకి వెళ్ళి ఇబ్బంది పడే కంటే ఒకసారి వెళ్ళే ముందే అడగండి, క్లారిటీ తెలుసుకోండి. డబ్బులు కట్టే కంపెనీలు ఏవైనా సరే ఆల్మోస్ట్ అవాయిడ్ చేయండి. అవన్నీ కూడా జెన్యూన్గా ఉంటాయని నేనైతే చెప్పను. సో కాబట్టి ఏదైనా సరే ఇట్లాంటి కాల్స్ మీకు వచ్చినాయంటే ఆల్మోస్ట్ దూరంగా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియోలో నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఈ కంపెనీకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ యొక్క కంపెనీ గురించి. అలాగే వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో లోకల్ యాప్లో జరుగుతున్న మోసాల గురించి ఒక 10 వీడియోలు అయితే నేను చేసినాను ఇప్పటికే. ఈ 10 వీడియోలకి 50% వ్యూస్ వచ్చినాయంటే మిగతా 50% కామెంట్లో కూడా కింద భయంకరంగా వచ్చినాయి. అన్న మేము మోసపోకుండా జాగ్రత్త పడినాము అని చెప్పేసి. సో తప్పకుండా ఇలాంటి కంపెనీలకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇదే చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ టైం వచ్చేసి ఇంకొక కంపెనీకి వెళ్ళి మోసపోయినాను, దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్ ఆల్.